హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటో తెలుసా? మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని అండి. మనం బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది, లేదా మన సాయంత్రం స్నాక్స్ లాగైనా బాగుంటుంది. ఎప్పుడైనా టైం పాస్ లాగా అలాగా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్గా పచ్చిమిరపకాయలు తీసేసుకోండి. తర్వాత ఇందులో రాసాలు వేసుకోండి. దీని వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు చింతపండుని కలుపుకొని పక్కన పెట్టేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాము. సో దీన్ని ఇలా మొత్తం మిక్సీలో పేస్ట్లా చేసేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కోసి వేయకూడదు. ఇలా అయితేనే ఆ ఉగ్గానికి చాలా టేస్ట్ ఉంటుంది. ఒక ఆనియన్ తీసుకొని చాలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ కాకుండా పెద్ద పెద్ద సైజ్ పీసెస్ అయితేనే మన ఉగ్గాని తిన్నప్పుడు తగులుతుంటే చాలా బాగుంటాయి. టమాటో తీసుకొని చాలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయండి. టమాటాలని పెద్ద పీసెస్ అసలు కట్ చేయొద్దు, ఎందుకంటే టమాటో అనేది మనకి తిన్నప్పుడు తగులుతుంటే చాలా రెడ్గా ఉంటుంది కాబట్టి పేస్ట్లో అయితేనే చాలా బాగుంటుంది. కాబట్టి నేనైతే చిన్న చిన్న సైజులో బుల్లి టమాటాలు 3 తీసుకున్నానండి. ఈలోపు మనం మరమరాలని మనం ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఈలో బాండి కూడా పెట్టేసుకుందామండి. సో ముందుగా ఆయిల్ వేసేసుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకుందామండి. ఈలోపు మనం ఆనియన్ కూడా వేసేస్తున్నాను నేను. సో బాగా దీన్ని అయితే కలిపేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మన మరమరాలను అయితే వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకొని కొంతసేపు పక్కన పెట్టేద్దాం దీన్ని. ఈలోపు మళ్ళీ మనం బాడీ దగ్గరికి వెళ్ళిపోదామండి. టమాటాలు వేసేద్దాము. టమాటాలు వేసిన తర్వాత కొంచెం మెత్తగా దీన్ని మ్యాగ్నెట్ అయ్యేదాకా దీన్ని కొంచెం కలుపుకుంటూ ఉన్నామండి. దీని మీద ఒక 5 minutes మూత కూడా పెట్టాలి. సో నేను మర్చిపోయాను. బాగా కలిపేద్దామండి. ఈలోపు మరమరాలను అయితే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. బాగా గట్టిగా పిండాలండి. వాటర్ అనేది అసలు ఉండొద్దు. వాటర్ ఉంటే చాలా ముద్దలా అయిపోతుంది. పొడిపొడలాడుతూ అయితే అస్సలు ఉండదు. మనకు ఉగ్గాని టేస్ట్ మొత్తం పాడైపోతుంది. అప్పుడు ఏదో పేస్ట్ తిన్నట్టు ఉంటుంది. సో అలా కాకుండా మనం ఇలా గట్టిగా పిండేసుకొని కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం అంతా తీసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఈలోపు ఈ ప్లేట్ పక్కకు పెట్టేసుకొని మనం వెళ్ళిపోదాము. మనం ముందుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు, సాల్ట్ పేస్ట్ని వచ్చేసి మనం ఈ టమాటా దేంట్లో అంతా కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకున్నాక దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకుందాం, ఎందుకంటే ఇదే మెయిన్ కలర్ అండి. దీనికి చింతపండు పిసుక్కుందాము. చింతపండు గుజ్జంతా ఇందులో వేసేసి పిసికేసుకొని బాగా కలుపుకుంటూ ఉంటే సో దీంట్లో పులుపు, కారం భలే ఉంటుందండి ఉగ్గాని టేస్ట్ అయితే మట్టి మొత్తానికి. సో ఈలోపు మనం మరమరాలు వేసేసుకుందామండి. మరమరాలు వేసేసుకొని బాగా దీన్ని కలుపుదాము. మొత్తం అంతా ఒక లెవెల్లో కలిసేటట్టు దీన్ని అంతా తిప్పేసుకుందామండి, కలిపెట్టుకుందాము. సో మొత్తం అంతా కలిసిపోయిందండి. ఈలోపు ఒక 5 minutes అనేది మూత పెట్టేస్తే మరమరాలకి చాలా గట్టిగా అవన్నీ ఇంగ్రీడియంట్స్ అంటుకుంటూ ఉంటాయి. ఈలో కొత్తిమీర కట్ చేసేసుకున్నాను. ఇంకొకసారి దీన్ని కదిపేసి దీని మీద కొత్తిమీర వేసేసి దీన్ని లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి ఇంకా దించేసుకొని ఒక బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకుందామండి. ఒకసారి ట్రై చేసి చూడండి. రాయలసీమ స్పెషల్ అండి ఇది. కానీ మన తెలంగాణ, ఆంధ్రాలో కూడా అప్పుడప్పుడు చేసుకుంటారు. ఈ మధ్యన ఎక్కడైనా కొంచెం దొరుకుతూ ఉంటుంది, కానీ అందరికీ రాదు. సో మనం అయితే రెడీ చేసేసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.